ఇప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక విధంగా రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇండ్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మంజూరు చేయాలనేటువంటి ఒక భావనతో మరి ఇక్కడ మల్యాల మండలం నూకపల్లి సమీపాన కొంత ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండే, దానికి తోడు దాదాపు ఒక 150 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ భూసేకరణ చేసి 4000 లబ్ధిదారులను గుర్తించి ఈ 200 ఎకరాలను ఏదైతుందో లేఅవుట్ పొందుపరిచి లేఅవుట్ రూపొందించి ఆ 4000 ఇండ్లు లేని నిరుపేద లబ్ధిదారులకు అందరూ కూడా డ్రా సిస్టమ్ ద్వారా తలా 100 గదాల స్థలాన్ని కేటాయింపు చేసి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ 4000 ఇండ్లు ఏదైతుందో వివిధ దశల్లో ప్రోగ్రెస్లో ఉండగా సరే రాష్ట్రం విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తదుపరి ఈ వివిధ దశల్లో ఉన్నటువంటి ఒక 4000 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయదలిస్తే మనకు సులువుగా సంవత్సర కాలం లోపల అయిపోతుంది. కానీ ఆ విధంగా కాకుండా ఈ 4000 వివిధ దశల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా అర్థాంతరంగా నిలిపివేసి ఒక 2000 నిర్మాణాలను ఏదైతుందో తొలగింపజేసి కూల్చివేసి ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం అనేటువంటి ఒక ఆలోచన తెరపై వర్తించారు. అంటే ఏంటి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రజల్లో గుర్తింపు లేకుండా చేయాలనే ఒక భావనతోని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తెరపైకి తేవడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం తెర మీదకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నదే. ఈ 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఏదైతుందో మొన్నటి 2018 డిసెంబర్ ఎన్నికల కంటే ముందు ఇక్కడ లబ్ధిదారులను గుర్తించి వారికి ఏదైతుందో మంజూరీ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3500 అవుట్ ఆఫ్ ది 4000 3500 లబ్ధిదారులను గుర్తించి ఎవరికైతే మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగిందో ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. అందులోకి వెళ్ళి మరి ఇక్కడికి అంటే వారికి కేటాయింపు చేయబడ్డ ఇండ్లలో చేరినటువంటి వాళ్ళు అందులో 25% కూడా ఉంటారు. 75% స్టిల్ దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్. ఈ మధ్య మీకు కూడా తెలియంది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ నూకపల్లి ఈ రెవెన్యూ శివార్లో నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరినీ కూడా మున్సిపల్ పట్టణంలో చేస్తున్నట్టు, ఈ ప్రాంతాన్ని కూడా మున్సిపల్ పట్టణంలో చేస్తున్నట్టు ఇక్కడ ఒక 2 వార్డులను గుర్తించే విధంగా కూడా జీవో జారీ చేశారు. ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏదైతుందో గతంలో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డ్స్ తోడు ఈ 2 వార్డ్స్ అదనంగా ఏవైతే ఈ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మరి వార్డ్స్ నడింపజేసే విధంగా ప్రభుత్వం జారీ చేసిందో వీళ్ళు ఇక్కడ నివాసితమై ఉండటం లేదు అనేటువంటి ఒక నెపంతో ఒక ఆలోచనతో వాళ్ళు పేర్కొన్నారు. ఎవరికైతే ఇండ్ల కేటాయింపు చేయడం జరిగిందో వాళ్ళు ఇక్కడ స్థిరపడి నివాసితం ఉండటం లేదు కనుక ఏదైతే ఇక్కడ వాళ్ళను వార్డ్స్ రూపొందించడం సాధ్యం కాదు అనేది ఉందో గత 48 వార్డ్స్నే 50గా మార్చారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇవాళ మీరు ఈ నిరుపేద వర్గాలను ఎవరైతే గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ స్టిల్ దే హ్యావ్ నాట్ షిఫ్టెడ్ టు దిస్ డబుల్ బెడ్రూమ్ లొకాలిటీ. కేవలం నేను అనుకుంటే ఒక 20% షిఫ్ట్ అయి ఉంటారు, బట్ మోర్ దాన్ 75% స్టిల్ దే ఆర్ ఎట్ టు షిఫ్ట్. సరే కారణం ఏదైనా కానీ మౌలిక సదుపాయాల కల్పన అంటే వాస్తవంగా లబ్ధిదారులకు టైం చేసే ముందే ఈ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఆలోచించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో
ఈ మౌలిక సదుపాయాల కల్పన గురించి వాళ్ళ దృష్టి కేంద్రీకరించక కేవలం ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందుతామనేటువంటి ఒక తాపత్రయం తప్ప లబ్ధిదారులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన అనేది గత ప్రభుత్వమే కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులే కానీ ఎంతవరకు ఏదైతుందో ఎన్నికల్లో ఈ విధంగా లబ్ధి పొందడం అనే ఒక తాపత్రయం తప్ప మరి లబ్ధిదారులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన గురించి దృష్టి కేంద్రీకరించారు. లబ్ధిదారులు ఉన్నారో ఆ నిర్మాణం పూర్తి కావడానికి వీళ్ళ ప్రభుత్వం దాని పరిశీలనలో ఉన్నది. ఇదే కలెక్టర్ గారు ఏదైతుందో 1611 ఇండ్ల నిర్మాణం కావాల్సిన నిధుల మంజూరీ కొరకు ప్రభుత్వం నివేదించింది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైతుందో నిధుల మంజూరీ కొరకు మనం వేచి చూస్తుండగా నువ్వు తొలగించి వేయడం ఏదైతుందో ఇది దురదృష్టకరం అని చెప్పంటారు. వీళ్ళు ఇప్పుడు గత 2000 ఇండ్ల ఏవైతే అర్ధాంతరం తొలగించి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసిందో ఆ 2000 మందిని మీరు స్క్రూటినీ చేయండి. ముందుగా ఆ లిస్ట్ ఉంది మీ దగ్గర. తొలగింపజేయబడ్డటువంటి ఒక 2000 ఇండ్ల వెరిఫై చేసి ఈజ్ ఆల్రెడీ బెనిఫిటెడ్ అని చెప్పి అందులో కనపడుతుంది. కానీ గ్రౌండ్లో ఏదైతుందో వాళ్ళు మంజూరు చేయబడ్డ ఒక ఇల్లు తొలగించబడ్డాయి. ఈ ఆన్లైన్ సిస్టంలో ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే వాళ్ళు గతంలో మంజూరు చేయబడ్డట్టు ఒక మాట సత్యం, కానీ గతంలో మంజూరు చేయబడ్డ ఇండ్లు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నెపంతో తొలగించింది. అంటే వాళ్ళకి ఇవాళ లేవు. వాళ్ళందరూ ఏదైతుందో ఇలా రోడ్డు పడిపోయినారు. ఆ 2000 ఇండ్లను ఏదైతుందో ప్రాక్టికల్గా మీరు వెరిఫై చేసి ఆ 2000 లబ్ధిదారులకు ఇప్పుడు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడానికి అవకాశం ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఉన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళ గతంలో 2000 ఇండ్లను లబ్ధిదారులు ఎవరైతే తొలగింపజేసినా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కల్పించారు. ఇవాళ ఈ 1611 ఏదైతుందో మీరు తొలగింపు అనేది ఒక చర్య లేకుండా, కూల్చివేత చర్య లేకుండా మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధానం. తప్పకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఏదైతుందో మీరు ముందు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను ఐడెంటిఫై చేయండి. ఖాళీలు ఉన్న స్థలాలను ఐడెంటిఫై చేసి దాన్ని మనం వినియోగించుకుంటూ ఇంకేమైనా కొరత ఏర్పడ్డట్టయితే తదుపరి ఆలోచన చేయాలి. అట్లాగనే ఏది లేకుండా ఇవాళ ఇందిరమ్మ గృహ లబ్ధిదారులను రోడ్డును వేయటం అనేది మరి తీవ్రంగా ఖండిస్తామని చెప్పంటూ మీరు కూడా గమనించారు. ఫర్ లాస్ట్ 2 అవర్స్ మొత్తం కూడా ఏదైతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన లోపల మీరు కూడా పాల్గొన్నారు. దయచేసి వాస్తవం గ్రహించి గత 2000 ఇండ్లు తొలగింపు గురైనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వాళ్ళ గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయడం ఒక అంశం. ఈ 1611 ఎవరైతే ఇప్పుడు స్టిల్ దే ఆర్ ఆన్ ది గ్రౌండ్ వారికి ఏదైతున్నదో మరి ఇండ్లు మంజూరు చేయడానికి కొరకు మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో చొరవ చూపెట్టి దానికి 52 కోట్లు మంజూరు చేసి ఈ 1611 ఎవరైతే వాళ్ళ గృహ నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం ఉందో వారికి ఆ నిధులు మంజూరు చేసి పూర్తి చేయడానికి సహకరించాలనేటువంటి యొక్క విజ్ఞప్తిని ఈ జగిత్యాల పట్టణ మున్సిపల్ పక్షాన్ని ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఏదైతుందో మరి వీళ్ళు ఎంత పరిశీలించిన పట్టణ కాంగ్రెస్ కానీ యువజన కాంగ్రెస్ కానీ వీళ్ళ గతంలో ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళే కానీ అందరూ కూడా ఏదైతుందో మరి అనునిత్యం మరి ప్రజలతో లబ్ధిదారులతో సంబంధం ఉన్నటువంటి వారు కాబట్టి దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.